ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు బిఎస్ఎన్ఎల్ ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకు అంటే దేశంలో బిఎస్ఎన్ఎల్ 4G ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. డైలీ రివ్యూస్ చేస్తూ ఈ సెప్టెంబర్ కి 70%, నెక్స్ట్ మార్చ్ కల్లా క్లోజ్ టు 100%, ఒక 1-2 months గ్రేస్ పీరియడ్ ఉన్న అటు ఇటుగా నెక్స్ట్ మార్చ్ కి 100% 4G సేవలు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ లో తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లీట్ అయినటువంటి టవర్ ఇన్స్పెక్ట్ చేయటం, టెస్టింగ్ చేయటం ఇవన్నీ చేస్తా ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, రెండే ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా 4G కావాల్సిన టెక్నాలజీని, అడిషనల్ టవర్స్ సిటీస్ లోనే కాకుండా రూరల్ ప్లేసెస్ లో అత్యంత మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేరు. ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి. వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉండదు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశంలో బిఎస్ఎన్ఎల్ అదే విధంగా భారత్ నెట్ ద్వారా అది కూడా నెక్స్ట్ ఈ రోజు నిన్నే ఆక్షన్లు అయినాయి. 1-2 weeks లో అంతా ఒక పద్ధతికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఫైబర్ హైయెస్ట్ స్పీడ్ వచ్చే విధంగా ఇది చంద్రబాబు నాయుడు గారి కళ కూడా లాస్ట్ 2014-19 మధ్య చేద్దాం అనుకున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఇంకా కొన్ని గ్రామాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారి కళ, వీళ్ళిద్దరి కళని సాకారం చేయడం కోసం సిఎండి గారు, మేము, శేషాచలం గారు అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అదే విధంగా క్వాలిటీ సర్వీస్ వచ్చే విధంగా చేయబోతున్నాం.